రాష్ట్ర ప్రభుత్వ విజయోత్సవ ప్రోగ్రాంకి మరి మన నిజామాబాద్ జిల్లాలో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు మన జిల్లా కలెక్టర్ గారు రాజీవ్ హనుమంత్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ అనిల్ గారు, అదేవిధంగా మరి మున్సిపల్ కమిషనర్ గారు ఆడియో గారు, మరి నాతో పాటు వచ్చినటువంటి రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీస్ ప్రెసిడెంట్ మానా మోహన్ రెడ్డి గారు, సాయిరెడ్డి గారు, మరి జిల్లా అధికారులు అందరికీ, మరి ఇక్కడికి వచ్చినటువంటి లెక్మా సోదరిమణులకు, పిల్లలకు, పత్రికా విలేకరులకు, మరి మా మిగతా కాంగ్రెస్ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. 2023లో ఎలక్షన్ కాకముందు మీరు పరిస్థితులు ఒకసారి ఊహించుకుంటే హైదరాబాద్ నడుకొండిలో ఉన్నటువంటి సెక్రటేరియట్లో ఎవరికి ఎంట్రీ లేదు, అక్కడ ఎమ్మెల్యేలకు కూడా ఎంట్రీ లేదు. సాధారణ ప్రజలకైతే ఇక అక్కడ దగ్గర పోవడం కూడా సాధ్యం కాలేదు. అదేవిధంగా గడిగా పాలన పేరు మీద ప్రజాభవన్ ఏర్పాటు చేసుకుని అక్కడ 9 ఎకరాలలో లాడ్జ్గా ఇల్లు కట్టుకొని అక్కడ మంత్రులకు కూడా ఎంట్రీ లేకుండా ఒక గుడలిస్టిక్ పాలన, ఒక కుటుంబ పాలన, ధర్నా సాగులు ఎత్తేసిరు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం లేకుండే. మరి కాంగ్రెస్ పార్టీ మీకందరూ కూడా తెలిసి ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలు నిజంగానే మరి ప్రజాపాలన చేస్తాం, ఇందిరమ్మ రాజ్యం చేస్తాం, మరి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తీసుకుని రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు హేళన చేసిరు, కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదని, కాంగ్రెస్ పార్టీ వస్తే వర్షాలు పడాయని, కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకేదో అవుతుందని, ఇంకేదో ఎక్కువ రోజులు ఉంటుంది, మరి అది మునిగిపోతుంది, కరిగిపోతుందని ఏదో సభనాటలు పెట్టినారు. వాళ్ళందరి అంచనాలకు తలకిందులు చేస్తూ మరి తెలంగాణ ప్రజలు ఇవాళ అబ్జర్వర్ మెజారిటీ 65 సీట్లతో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. డిసెంబర్ 7వ తారీఖు నాడు మా ముఖ్యమంత్రి గారు, మా ప్రియతమ నాయకుడు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో సంవత్సరంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి సంగతి మీకు అందరికీ కూడా తెలుసు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా మరి 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 2 రోజులకే డిసెంబర్ 9వ తారీఖు నాడు మన తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి అయినటువంటి సోనియా గాంధీ గారి బర్త్డే రోజే మరి 2 హామీలను మనం అమలుపరచుకోవడం జరిగింది. అది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేయించాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. తర్వాత మన రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి ఆరోగ్యశ్రీ పథకానికి పేదోడికి వైద్యం ఖరీదైంది, బాగా భారం అవుతుందని చెప్పి మరి ఆ రోజు స్టార్ట్ చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం అయిపోతుందని చెప్పి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇంకా అందులో లేని వ్యాధులను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. 2 రోజులకి 2 హామీలు అమలు చేయడం జరిగింది. తదనంతరం మీకు అందరూ కూడా తెలుసు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అదేవిధంగా 500 రూపాయలకి సిలిండర్, ఇవన్నీ కూడా ఒకటి ఇచ్చేసుకుంటూ వస్తామని. ఇవాళ మరి మనకు రైతులకు మొత్తం 42 లక్షల మంది రైతులు ఉంటే రుణమాఫీ చేసేవాళ్ళు వాళ్ళకి 22 లక్షల మందికి 18,000 కోట్లతో ఇవాళ మనం రుణమాఫీ చేసుకున్నాం. ఇంకా కొంతమందికి ఇంకొక 20 లక్షల మందికి చేసుకుంటా ఉన్నాం. అది ఇంకొక 2-3 నెలలు అది కూడా కాబోతా ఉంది. ఇదొక చరిత్ర, భారతదేశ చరిత్రలోనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున 31,000 కోట్లు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసింది. అది కూడా రైతుల కొరకు అంటే ఇది ఒక చరిత్ర. ఏ ఇంతమంది ఏ ప్రభుత్వం కూడా ఎక్కడ పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కూడా జరగదు. అదేవిధంగా మన రైతులను ఆదుకోవడానికి మరి సన్న బియ్యంకు, సన్న వడ్లకు 500 రూపాయలు మనం బోనస్ కూడా ఇస్తా ఉన్నాం. ఇవాళ ఈ విధంగా సంక్షేమ పథకాలు రైతులు ఆదుకోవడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు, ఇంకొక వైపు ప్రజాస్వామ్యం వెలువెలుతూ ఉంది. ఇవాళ మనం ప్రజాభవన్పై మరి ప్రజావాణి కింద మరి ప్రజల కొరకు ఓపెన్ చేసి మరి ఎవ్రీ డే అక్కడ మనకు రేవేసి కింద మనం అంటే ఈ కంప్లైంట్స్ చేయడానికి కానీ వీళ్ళందరూ కూడా పెట్టినాం. మన ప్రజావాణిని పెట్టినాం. ఇక్కడ ధర్నా చౌకలు ఓపెన్ చేసుకున్నాం. ఇలా మీరు చూస్తే సెక్రటేరియట్లో ప్రతి మంత్రి దగ్గర ప్రతి పేషలో కొన్ని 1000 మంది
శాసనసభలో ధర్నా చేసుకుంటూ ఉండగా బ్యాన్ చేసినటువంటి ప్రతిపక్షాలు వీళ్ళందరూ అంటే కూడా ఒక నిజంగా ఇంద్రమ రాజ్యం ఒక ప్రజాస్వామ్యం మీద ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పిన మాట మీద ఉండాలి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ఉన్నది. దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ. ఆ రోజే జవహర్లాల్ నెహ్రూ గారు కానీ మరి మహాత్మా గాంధీ గారు వీళ్ళందరూ కూడా జైలు పోయి దేశం కూడా మళ్ళీ తర్వాత ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు దేశం కూడా ప్రాణాలు అర్పించారు. ఇవాళ మరి రాజకీయంగా ఎంత నష్టమైనా కానీ మరి తెలంగాణ ఇష్టమని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచినటువంటి పార్టీ కాబట్టి మరి గాంధీ కుటుంబం ఏదైనా చెప్పిందంటే చేసేదన్న దానికి నిదర్శనమే గత 9-10 నెలలు ఇప్పుడు ఇలా ఇంకొక 20 రోజులు అయితే మన సంవత్సరం అయితే 11 నెలలు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం. మీకు అందరూ కూడా తెలిసి ఇక్కడ ఉన్న మహిళలకు కూడా గతంలో చాలా మందికి ఇస్తామని చెప్పి 0 వడ్డీ ఇస్తామని చెప్పి మీకు అందరూ కూడా నిత్తికి కట్టించినటువంటి రోజు అందరూ కూడా అప్పులపాలైనటువంటి సందర్భం. నేనే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు 1,00,000 కోట్లు పెట్టి 1,00,000 మంది 1 కోటి మంది మహిళలకు మరి కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా సొసైటీ పేరు మీద కార్యక్రమాలు కూడా తీసుకుంటూ ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి బియ్యాన్ని మనం చాలా మార్పులు ఒక రంగనాథుడు విద్యారంగం తీసుకొని మన అమ్మ ఆదర్శ పాఠశాలలో కూడా మనం అన్ని స్కూళ్ళు కూడా రిపేర్ చేసుకుంటూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలందరూ కూడా మనం 40% ఇన్ఛార్జీలు మరి హాస్పిటల్ చార్జెస్ ఒక ఫ్రీ డ్యాన్స్ కూడా మనం పెంచుకున్నాం. ఇవాళ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ వేసుకున్నాం. ఇవాళ మనం ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మనం 50 నుండి 60,000 మంది ఉద్యోగులు మనం భర్తీ చేసుకుంటున్నాం వివిధ రంగాలలో. నిన్ననే గ్రూప్ 3 ఎగ్జామ్ మనం కంప్లీట్ చేసుకుంటాం. ఈ విధంగా నర్సెస్ కూడా రిక్రూట్ చేసుకుంటా ఉన్నాం. అన్ని రంగాలలో మనం ముందుకు పోతా ఉన్నాం. ప్రజాస్వామ్యం వెళ్తా ఉన్నది. అయితే అయినా కానీ ఆశ్చర్యం లేదంటే మెచ్చుకుని లేదు. ఇవాళ ఫామ్ హౌస్లో వండుకున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు మరి గతంలో 10 సంవత్సరాలు ఏం చేసిందో ప్రజలందరూ తెలుసు. ఇవాళ ఏం చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తున్నదని మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజలు మళ్ళీ ఆదరిస్తున్నామని చెప్పి ప్రతి దాన్ని అడ్డం జరగడం ప్రతి దాని మీద గుర్తెత్తిపోయడం జరగాలని మనం చూస్తూ ఉన్నాం. మూసి ప్రక్షాళన చేస్తారంటే అడ్డం పడతా ఉన్నాం. పోనీ మూసి ప్రక్షాళన వద్దా మీరు స్టాండ్ అయిందో చెప్పరు. మూసి ప్రక్షాళన చేయాలని అంటారు. కానీ మళ్ళీ అక్కడ ఇబ్బందులు పెడతా ఉన్నారు. హైదరాబాద్ విషయం కూడా అంతే. హైదరాబాద్ మనం కాపాడుకోవాలా, మనం ఖచ్చితంగా ఇక్కడ మరి హైదరాబాద్ గ్లోబల్ సిటీగా చేయాలా. మరి హైదరాబాద్ మనం దేశంలో సెంట్రల్లో ఉంది. గొప్ప ట్రాఫిక్ అన్ని బాగుంది. మనం దేశంలోనే కాదు అంతర్రాష్ట్ర మరి దీన్ని మన ఈ పట్టణంగా తీర్చిదిద్దాలని ఒక వైపు ప్రయత్నం జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏ పని ప్రభుత్వం చేసినా కానీ మొన్న కేసీఆర్ గారు మాట్లాడుతున్న తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ఓడగొట్టి చాలా కోల్పోయారని చెప్తా ఉన్నారు. ఇవాళ ఏ కోల్పోయినా మీ కుటుంబంలో ఉద్యోగాలు కోల్పోయారు. ఇవాళ ప్రజలకు ప్రజాస్వామ్యం వెలిగిస్తుంది. ఇవాళ దళితులకు గిరిజనులకు అక్కడ కూడా ఇంద్రమీలు రాబోతా ఉన్నాయి. అందరూ కూడా మరి ఇంకా కోరుకున్న సమస్యలు తీరబోతా ఉంది. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. రైతులకు ఒకవైపు ఉచిత కరెంటు 500 బోనస్ మరి రుణమాఫీ జరుగుతూ ఉంది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు చేసిన ఒకటే ఏం పని చేస్తున్నారంటే ఒకటే పని చెప్తుండే. ఇంతకుముందు ఏదైనా ఒక పని చేస్తే ప్రభుత్వం కాలేజీ పని చేసినా చెప్తా ఉండే. ఇవాళ కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు పెట్టి కడితే మరి ఆ 3 ప్రాజెక్టులు కూడా ఏదైతే కాళేశ్వరం సుందిల్లా అన్నారో 3 కూడా ముందుకున్నటువంటి పరిస్థితులు చుట్టూ నీళ్లు లేవు. దాంట్లో వ్యవసాయ రంగానికి ఉపయోగపడకుండా ఉంది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వల్ల నీళ్లు ఉంచాలి ఇవాళ ఖాళీ ఉంది. అయినా కానీ తెలంగాణ రాజ్యాంగం మీద 1,66 లక్షల ఎకరాల్లోనే 1,55,00,000 వరి పంట పండించిందంటే మరి కాళేశ్వరం లేకుండా పండించారు కదా. అంటే దానివల్ల టీఆర్ఎస్ వాళ్ళు ఎంత వైపు చేసిండ్రు మరి వాళ్ళు చెప్పినంత అబద్ధమని వాళ్ళు తేలిపోయింది. కాబట్టి ఎందుకు పండించారు? రైతులకు ఇవాళ 500 రూపాయలు బోనస్ ఇవ్వడం వల్ల, రైతులకు ఇవాళ నాణ్యమైన విద్యుత్ కరెంట్ ఇవ్వడం వల్ల మరి ఇవాళ సాగు పెరిగింది. మరి వాళ్ళకు కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 కిలోలు కర్త తీసి లారీలు ఉండే, గోనె సంచులు ఉండేవి కాదు, గోనె సంచులు ఉండే పేపర్ ఉండేది కాదు. ఇక్కడ రైస్ మిల్లర్లు కూడా ఇంకా సతాయించేవాళ్ళు. ఇవాళ గతంలో మనం వ్యవసాయంలో చూసినప్పుడు వానకాలం ఇప్పుడు మనం వరి పెట్టినప్పుడు జరుగుతూ ఉంది. మీరు రైతులు అడగచ్చు, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. ఎక్కడ వాళ్ళు ఆదాయం పెట్టలేదు, ఎక్కడ దండిగా షార్టేజ్ లేదు, ఎక్కడ లేబర్ షార్టేజ్ లేదు, ఎక్కడ కర్త తీసుకోలేదు. రైతుల ఖాతాలోకి 48 గంటల్లోనే మరి డబ్బులు వచ్చి పడతా ఉన్నాయి.
ఇవాళ ఫ్యామిలీ కార్డ్స్ వస్తాయి, డిజిటల్ కార్డ్స్. దాని ద్వారా ఒక్క డిజిటల్ కార్డు ద్వారా మీరు అన్ని సంక్షేమ పథకాలను మీరు చేసుకోవచ్చు. అది ఆర్టీసీ ఉచిత ప్రయాణం కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 500 రూపాయలు సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల కరెంట్ కావచ్చు. అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో మనకు రేషన్ కార్డు బియ్యం కూడా ఇవన్నీ కూడా సన్న బియ్యం ఇస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం దాంట్లో ఒకటే కార్డు ద్వారా వాడుకోవచ్చు. దాంతో మనకి ఇంకా హెల్త్ ప్రొఫైల్ కూడా తెలుస్తూ ఉంటుంది. అది కూడా డిజిటల్ కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం వాడుతూ ఉన్నాం కాబట్టి ఎవరైనా ఆడపిల్ల ఇక్కడ పుట్టి పెరిగిన తర్వాత పెళ్లి అయిపోయి అత్తగారింటికి పోతే అక్కడ కూడా ఇక్కడ డివిజన్ ఎంత రావడం అడిషన్ అయ్యేటట్టు మరి స్మార్ట్ డిజిటల్ కార్డు కూడా మీకు అందరూ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ బీసీ కులగణన కొరకు సమగ్రంగా సర్వే కూడా చేస్తా ఉన్నారు. ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళ సామాజిక పరిస్థితులు ఏంటి, వాళ్ళ విద్య ఎంత, వాళ్ళకు మరి ఉద్యోగ పరిస్థితులు ఏంటి, వాళ్ళ అవకాశాలు ఏ విధంగా ఉంటే మొత్తం కూడా సమగ్రంగా దేశంలోనే మొట్టమొదటిసారి మరి తెలంగాణలో ఆర్థికంగా మరి సమగ్రంగా సర్వే కులగణన సర్వే జరుగుతూ ఉంది. దానికి అందరూ కూడా మీరందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, దగ్గర 85% సర్వే అయిపోయింది. ఇంకొక 2-3 రోజులు సర్వే కంప్లీట్ అవుతామనుకుంటున్నారు. ఈ సర్వే ద్వారా ప్రతి కుటుంబం యొక్క నేపథ్యం తెలుస్తుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుస్తాయి, వాళ్ళకు విద్య ఉండాలి. ఆ స్కిల్ యూనివర్సిటీలో 100% జాబ్ ఓరియంటెడ్ జాబ్, దాంట్లో ఆనంద్ మహేంద్ర గారిని మన వైస్ ఛాన్సలర్గా పెట్టుకొని జాబ్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ కోర్సెస్ దాంట్లో పెట్టుకుంటాము. అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం పెట్టుకుంటాము. ఎందుకంటే ఇవాళ చూస్తా ఉన్నాం పిల్లలందరూ కూడా కంప్యూటర్ వైపు ఈ సెల్ ఫోన్ చూడడమో లేకపోతే డ్రగ్స్ వైపు మళ్ళుతున్నటువంటి సందర్భంలో స్పోర్ట్స్ మొత్తం కూడా తగ్గిపోయి మళ్ళీ వాళ్ళ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా మరి ఇవన్నీ కూడా మానసిక ఉల్లాసం లేకుండా శారీరక ఫిట్నెస్ లేకుండా ఇవన్నీ సమస్యలు డ్రగ్స్ వైపు మళ్ళుతున్నారని వాళ్ళని మళ్ళించడానికి మనం ప్రతి క్లాస్లో కూడా ఒక క్యారిక్యులంలో ఒక డైలీ కంపల్సరీ 1 అవర్ స్పోర్ట్స్ పెట్టాలి. అందులో మెడిటేషన్ ఉండాలి, అందులో యోగా ఉండాలి. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని కూడా పెట్టుకొని మరి వీళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో ఒలింపిక్స్ ఇవన్నీ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్లో కూడా మనం పార్టిసిపేట్ చేసినట్టు ఒక యంగ్ ఇండియా మన స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇవాళ అంటే చెప్పుకుంటూ పోతుంటే గత 9-10 నెలల నుండి ఈ సంవత్సరం ఇంకా అంటే 11 నెలల నుండి ఈ తెలంగాణ రిపోర్ట్ కూడా కలెక్టర్ గారు అంటే ఇంత చక్కటి పరిపాలన కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో తప్పకుండా మనం విజయోత్సవాలు జరుపుకొని తీరాల్సిందే. దీన్ని ఓర్వలేక మరి మన టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం సాధించిన విజయోత్సవాలు విజయోత్సవాలు చేసుకోవద్దని మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనకు ఈ 9-10 నెలల కాంగ్రెస్ పరిపాలనకు మనం చర్చించుకున్నా మీరు బహిరంగంగా రండి ఇద్దామంటే మీరు ఎన్ని వాగ్దానాలు చేసారు. ఇవాళ మన నిజామాబాద్ జిల్లాలో తీసుకుంటే ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ బంద్ పెట్టి ఒక గుంట కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 1,00,000 ఎకరాల నీళ్ళు ఇస్తామన్నారు. మన నిజామాబాద్ జిల్లాలో గత 10 సంవత్సరాలు ఒక గుంట కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ కట్టలేదు. మెడికల్ కాలేజ్ అయినా కానీ ఇక్కడ యూనివర్సిటీ అయినా తెలంగాణ యూనివర్సిటీ అయినా కానీ మోడల్ స్కూల్స్ కానీ గురుకులాలు కానీ మరి ఏజెన్సీ స్కూల్స్ అన్ని కూడా టోటల్ కూడా కాంగ్రెస్ కట్టడం ఇక్కడ బాసులు గుర్తుపెట్టి కావాలి. వీళ్ళు వచ్చి 10 సంవత్సరాలు ఒక స్కూల్ కట్టలే, ఒక ఇన్స్టిట్యూషన్ కట్టలే, ఒక పబ్లిక్ హాస్పిటల్ కట్టలేదు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే మరి దయ్యాలు వేదాలు అందించినట్టు ఉన్నాయి. అయినా కానీ ఇంకా కుట్రలు వండుతూ ఉన్నారు. మున్సిపల్ని హర్షించే పరిస్థితి లేదు. ఇంకా ప్రభుత్వాన్ని కుట్ర కొట్టాలా, ఇంకా ప్రభుత్వం మీద దుర్నీతిపోయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిండ్రు. మరి రాబోయే కాలంలో కూడా మీరందరూ కూడా ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను మనం హర్షించి మరి తప్పకుండా మరి మన ప్రభుత్వానికి ఇంకా సపోర్ట్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. నిజంగానే లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికలలో సపోర్ట్ చేశారు. మరి అదేవిధంగా ఇప్పుడు మరి పార్లమెంట్ ఎన్నికలలో అయితే మొత్తం టీఆర్ఎస్ పార్టీకి అయితే 0 సీట్స్ వచ్చాయి. కాబట్టి వాళ్ళు చేసిన మోసాలను మీరు గ్రహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి పనులను గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి మీ సహకారం ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని మన నిజామాబాద్ జిల్లాను మరి ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే నంబర్ 1 స్టేట్గా మనం నంబర్ 1 జిల్లాగా తీర్చిదిద్దుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నాం. ఈ ఇందిరమ్మ పాలనలో ఈ ప్రజాపాలనలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో మనం ఇంకా ఎన్నో ఘన విజయాలు సాధించుకుందామని చెప్పి కోరుకుంటూ మరి ఈ సంవత్సరం పూర్తి కాబోయే ఈ ప్రజాపాలనకు అందరూ కూడా
మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. జై కాంగ్రెస్, జై హింద్.